పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే నిన్న ఈ రోజు ప్రత్యేకించి కూడా అరకు మన్యం ప్రాంతాలు ఉంటాయి కదా సార్, ఏజెన్సీ ప్రాంతాల్లోకి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. గిరిజన ప్రాంత ప్రజల కోసం రోడ్ల శంకుస్థాపన కోసం వెళ్ళారు సార్. ఎలా అనిపిస్తుంది ఆ నాయకుడు అలాగా ఏజెన్సీ ప్రాంతాల్లోకి వెళ్ళడం, ప్రాణాలకు తెగించి? పవన్ కళ్యాణ్ అనేవాడు వాస్తవంగా ఇచ్చిన మాట ఇచ్చాడంటే వెనక్కి తిరిగే వ్యక్తి కాదు. ఎందుకంటే ఆయన అలాంటి రాజకీయ నాయకుడు నిజంగా మన ఇండియాలో లేడు. వాస్తవంగా సొంత డబ్బులతో రాజకీయం చేయడం అది ఎవడి వల్ల కాదు, అలా రాజకీయం చేయడం. కాబట్టి ఆయన ఇచ్చిన మాట 2018లో ఇచ్చిన మాట ప్రకారం ఆ గిరిజన పుత్రులకి దత్తపుత్రుడై ఈవేళ వాళ్లకు కనీసం నీరు రోడ్లు కూడా ఇవ్వలేమా అనే ఆలోచనలోకి వెళ్ళిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఈవేళ 1000 కోట్లకు పైగా గిరిజన గ్రామాలకు రోడ్లు కానీ అలాగే త్రాగునీటి వసతులు కానీ కల్పించడం చాలా చాలా ఆనందంగా ఉందండి. ఆయన చూస్తుంటే, పవన్ కళ్యాణ్ గారు చూస్తుంటే ఎంత గొప్పగా ఉందంటే పేద ప్రజల పక్షాన అతను దేవుడైపోయాడు. నిజంగా ఈవేళ అటవీ ప్రాంతానికి వెళ్ళడమే ఒక ప్రమాదం. వాస్తవంగా ఒక సందర్భంలో ఒక ఎమ్మెల్యేను మంత్రిను అనుకుంటా తీసుకెళ్ళి చంపేశారు మధ్య నక్సలైట్లు. కొంతమంది అంటున్నారు అలా నక్సలైట్ల ప్రాంతానికి వెళ్ళి ఇంత ధైర్యం చేయడం ఏంటి, అక్కడ ఏదైనా ప్రమాదం జరిగే ఇబ్బందులు ఉన్నాయి కదా అని. ఇప్పుడు దోపిడీదారులని లేకపోతే జనాలను అన్యాయంగా దోసేసి చంపేసి ఇలాంటి వ్యక్తులు నక్సలైట్లు లేకపోతే వీళ్ళు ఇబ్బంది పెడతారేమో కానీ ఒక దేవుడిని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాదు. నిజంగా ఆయన నిజాయితీ, ఆయన ధైర్యం. ఈవేళ అంత సేవా కార్యక్రమాలు అడవి తల్లి బాట అదేనా, అడవి తల్లి బాట పేరుతో 2 రోజులు అక్కడ సేవా కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు, మీరు చేస్తున్నటువంటి ఈ సేవ ధరణి మిమ్మల్ని ఎప్పుడూ మర్చిపోదు సార్. పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటే ఈరోజు ప్రాణాలకు తెగించి అలాగా అటవుల్లోకి వెళ్ళడం అనేది చాలా రిస్క్తో కూడుకున్నది. 10 నెలల్లోనే 2 సార్లు వెళ్ళారు. గతంలో మనకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, లేదంటే సీనియర్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు వీళ్ళందరూ ముఖ్యమంత్రులు అయ్యారు, లేదంటే చాలామంది మంత్రులు, ఎమ్మెల్యే అయ్యారు. కానీ ఎవరు కూడా ఒక్క రోజు కాదు కదా, 1 గంట కూడా అడవిలోకి వెళ్ళినట్టు ఎక్కడ లేదు. కానీ దేశ చరిత్రలో ఇంత స్టార్దం ఉన్న ఒక బిగ్ పొలిటీషియన్ వచ్చేటప్పటికి ఇలాగా అడవుల్లోకి వెళ్ళడం అనేది ఎలా అనిపిస్తుంది సార్? 10 నెలల్లోనే 2 సార్లు వెళ్ళారు మళ్ళీ పైగా. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే పేద ప్రజల కోసం. ఒకవేళ మనకు అధికారం లేకపోయినా ప్రశ్నించే గొంతు అవుతానని ఆ రోజు చెప్పాడు. ఈవేళ అధికారం వచ్చింది. అధికారం వచ్చిన తర్వాత ఆయన నిబద్ధత ఎలా ఉందో చూడండి. నిజంగా ఇవాళ 1000 కోట్లు సుమారు శంకుస్థాపనలో వరకు పనులు అవుతాయి. వాళ్ళు కోరుకున్నది ఏంటి? అడవి బిడ్డలు కోరుకున్నది రవాణా సౌకర్యము, మంచినీరు. పాపం ఆయన బాగా కలిసి వేసింది ఒక సందర్భంలో. అప్పుడు ప్రభుత్వంలో లేరు ఈయన. ఏమన్నా బాబు మంచినీళ్ళు లేవు ఇక్కడ మాకంటే వెంటనే ఇమీడియట్లీ ఆయన సొంత సొమ్ముతో అటవీ ప్రాంతంలో ఒక బోరు కూడా వేయించిన సందర్భం మీకు గుర్తుందో లేదో. ఆయన ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ అనే ఆయన నిజంగా ప్రజాసేవలో ఇలాంటి నాయకులు ఉండాలండి. గొప్ప నాయకులు, ఇలాంటి నాయకులు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఎన్నో కష్టాలు పడి చాలా డబ్బులు సంపాదించుకుని ఇప్పుడు ఈ శాస్త్ర జీవితాన్ని అయినా సరే పేద ప్రజల పక్షాన్ని నిలబడి పనిచేయాలనే చాలామంది ఎదురు చూస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారిలాగా సేవ చేసే మనుషులు వాళ్ళను కూడా రాజకీయాల్లో తీసుకొచ్చి ఈ రాజకీయాల్ని పరిశుద్ధం చేసి ఇలా పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు అలాంటి నాయకులు ఉన్నారంటే దేశం ఎంతైనా బాగుపడుతుంది. ఫైనల్గా పవన్ కళ్యాణ్ గారి రాజకీయమే కానీ గతంలో చెప్పిన మాటలు, ఇప్పుడు పని విధానంలో ఆయన చేసే విషయం కానీ ఎలా అనిపిస్తుంది అవి చూసే కొద్ది మీకు? రాజకీయ నాయకులు ఎవరో చేయలేరండి. ఈయన సామాజికవేత్త. ఇప్పుడు ఇతను ఆలోచించేది పేదవాడి బ్రతుకు బాగుండాలి, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, ఆకలితో అలమటించకూడదు, నీళ్లు నీ వాటర్ కోసం 10 మైళ్ళు 20 కిలోమీటర్లు వెళ్ళి వాటర్ తెచ్చుకునే పరిస్థితి వాళ్ళకుంది. కాబట్టి ఇది బాగు చేయాలనే ముందు తలంపు. పట్టణంలో పల్లెటూరులో ఉన్నవాళ్ళు చాలామంది హ్యాపీగా బతుకుతారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో జీవన విధానం, వాళ్ళకి జీవించడానికి ఏదో పొలం పుట్టడం ఉంటుంది. కానీ అక్కడ కొండ ప్రాంతంలో పొడి వ్యవసాయం చేసుకుంటూ ఏదో బతకలేక చావలేక అన్నట్టుగా ఉంటారు గిరిపుత్రులు. అలాంటి వ్యక్తులకి ఈరోజు సంజీవుని లేక పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ జీవితాన్ని బాగుపరుస్తున్నాడు. ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గారిని అందరూ కూడా, అన్ని పార్టీలు కూడా అభినందించాలి. నిజంగా అలాంటి గొప్ప నాయకుడు మనకి ఉన్నందుకు చాలా గర్వపడుతున్నాను.